హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రవణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు లాగ్ ఏంటో తెలుసా? మేము వనజంగి వ్యూ పాయింట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అది పాడేరు దగ్గర ఉంది. అది మా ఇంటి దగ్గర నుంచి 96 km చూపిస్తుంది. యాజ్ పర్ గూగుల్ మ్యాప్ అయితే టైం వచ్చేసి రీచ్ అవ్వడానికి 2 hours 45 minutes చూపిస్తుంది, బైక్ అయినా కార్ అయినా సరే. అండ్ ఈ రోడ్ వచ్చేసి పెందుర్తికి వెళ్ళే వే. అండ్ మీకు వస్తున్న ఈ సిగ్నల్ పాయింట్ వచ్చేసి వేపగుంట జంక్షన్. ఈ వేపగుంట జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి అనమాట. పెందుర్తి వైపు నుంచి వస్తే రైట్ తీసుకోవాలి. అండ్ సింహాచలం వైపు నుంచి వస్తే స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోడ్ ఏంటంటే ఇది చోడవరంకి కనెక్టింగ్ వే. ఈరోజు మా రూట్ మ్యాప్ ఏంటో తెలుసా? ఫస్ట్ చోడవరం వస్తుంది, తర్వాత వడ్డాది తర్వాత పాడేరు జంక్షన్ రీచ్ అయిన తర్వాత మీకు రూట్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈరోజు అయితే మాత్రం మోటోలోగ్ అనేది మిస్ అవుతున్నాను, ఎందుకంటే ఈరోజు బైక్ మీద వెళ్ళడం లేదు, కార్లో కాబట్టి కొంచెం లాగ్ చేస్తూ వెళ్ళడానికి అవ్వదు. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా, బైక్ రైడ్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ అదైతే మిస్ అవుతున్నాను ఈరోజు. ఈ ట్రిప్లో ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ ఇది. పాడేరు అయితే మేము రీచ్ అయ్యాం. అండ్ టైం వచ్చేసి 7:15 అయింది. అండ్ క్లైమేట్ చూసారు ఎంత బాగుందో, ఫాగీగా ఉంది. అండ్ మీ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఒక్క నిమిషం. మీకు ఆటోలు ఎలా వెళ్తున్నాయి కదా, అవి ఏంటంటే అరకు వైపు వెళ్తున్నాయి అనమాట. ఇది అరకు రూట్. అది ఈ లెఫ్ట్ అయితే మనం వనజంగికి వెళ్ళొచ్చు. అండ్ ఇది వనజంగికి వెళ్ళే రూట్ ఇది. అండ్ మీరు ఈ రూట్ ఎలా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక స్కూల్ వస్తుంది అనమాట, సెయింట్ ఆంథనీ స్కూల్ అని వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఆ స్కూల్ అనేది వస్తుంది. అలానే మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఇక్కడ. ఆ స్పీడ్ బ్రేకర్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి అనమాట. ఇదిగోండి, ఈ స్పీడ్ బ్రేకర్స్ గుర్తుపెట్టుకోండి. ఆ ఎదురుగా సెయింట్ ఆంథనీ స్కూల్, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ తీసుకుంటే వనజంగి విలేజ్లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి నియర్లీ 4 or 5 kilometers ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఆ విలేజ్కి వెళ్ళి ఆన్ ది వేలో క్లైమేట్ చూసారు ఎంత బాగుందో, చూడడానికి భలే ఉంది కదా. సూర్యుడు కూడా కనిపించడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మేము వచ్చేసాం వనజంగి వ్యూ పాయింట్కి వచ్చాం. అండ్ వ్యూ పాయింట్ అయితే మేము ఇంకా రీచ్ అవ్వాలంటే కొంచెం ట్రెక్ చేయాలి. అండ్ మేము మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం. 5 o'clock స్టార్ట్ అయ్యి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 8 అయింది. కార్ కాబట్టి పెద్దగా జర్నీ తెలియలేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడైతే కార్ ఇక్కడ ఆపేవాలి. అండ్ మా ఫ్రెండ్స్ అక్కడ హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి అక్కడ వే ఉంది కదా, ఆఫ్ రోడ్ అనేది, అక్కడి నుంచి అలా పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి ఎక్కడికి రీచ్ అవ్వాలంటే అలా రూట్ ఉంది, అలా రోడ్డు ఉంది. ఆ రోడ్ నుంచి అలా అక్కడ మీకు హిల్ టాప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం వెళ్ళటానికి, ఎందుకంటే ఆల్రెడీ 8 అయిపోయింది. మేము ఇన్ కేస్ మేము వెళ్ళేసరికి మేబీ 11 అయిపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మేము కొంచెం కుక్ చేసుకోవాలి. ఆ కుక్ చేసుకొని తినేసి మళ్ళీ వెళ్ళేసరికి 11 అవుతుంది. అప్పటికల్లా ఆ ఫాగ్ అనేది ఉంటుందో ఉండదో చెప్పలేము. మీకు కనిపిస్తున్నాయి కదా మేఘాలు అనేవి, అవే మొత్తం టోటల్గా కవర్ అయి ఉంటాయి. మేము రావడం కొంచెం లేట్ అయిందని, ఎందుకైనా మంచిదని కొంచెం వీడియో అనేది షూట్ చేశాను. అండ్ అది టోటల్గా కవర్ అయ్యింటే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేనైతే మిస్ అయిపోయాను ఈ వ్యూ అనేది.
ట్రక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మేబీ ఎంతకు రీచ్ అవుతామో మేము చెప్పలేము. టైం 8:35 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ట్రక్. ఆ బైక్ అలా అటువైపు వెళ్ళాలి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఇదే ఇటువైపు నుంచి ఎలానే వెళ్ళాలి పైకి. అండ్ స్టార్టింగ్లో ఈ రోడ్ అనేది కొంచెం బురదగా ఉంది. 2-వీలర్ మీద వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. కొంచెం దూరం ప్యాచ్ అనేది ఎలా ఉంది. అండ్ ఇది దాటిన తర్వాత రోడ్డు బాగానే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో కొంచెం రోడ్డు బాగాలేదు కదా. అండ్ ఇక్కడి నుంచి అయితే మాత్రం రోడ్డు చాలా బాగుంది. అండ్ ఈ రోడ్లో బైక్ మీద ఫుల్ రైడింగ్ గేర్ వేసుకొని రైడ్ చేస్తే భలే ఉంటుంది. అండ్ ఇది చూసారా, గ్రౌండ్కి ఏంటంటే వీళ్ళు హోల్స్ పెట్టేసి మధ్యలో గట్లుగా పెట్టారనమాట. అంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇదేంటంటే వర్షపు నీరు పడుతుంది కదా, ఆ వర్షపు నీరు అంతా స్టోర్ అవ్వడానికి ఇలా పెట్టారనమాట. ఈ ప్రాసెస్ వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇక్కడ. నేనైతే ఇది ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం. స్టార్టింగ్లో కొంచెం రోడ్డు బాగాలేదు. అండ్ తర్వాత నుంచి ఇలానే ఉంది, రోడ్డు డౌన్ ఉంది. అప్ వస్తేనే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. డౌన్ అయితే ప్రాబ్లం లేదు. బైక్ మీద వస్తే చాలా బెటర్. ఆ బైక్ కూడా డ్రైవింగ్ బాగా వస్తే మాత్రం బైక్ మీద వస్తే చాలా బెటరు. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఇవే చాలా వరకు బైక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైక్ మీద రావాలి. కాకపోతే వర్షం పడేటప్పుడు మాత్రం రాకూడదు. వర్షం పడేటప్పుడు వస్తే కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లష్ ఉంది, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. తర్వాత నుంచి ఇంకా అంతా సాయిల్ కొంచెం హార్డ్గానే ఉందన్నమాట, రాక్స్తో కలిపిస్తుంది, ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఎలాంటి స్టీఫ్ వస్తుందన్నమాట. ఈ స్టీఫ్ దగ్గర కూడా ప్రాబ్లం లేదు, బండి డౌన్ దిగిపోతే ఎక్కిపోద్ది కూడా. చూసారు కదా, రాళ్ళు ఉన్నాయి, సో బండికి గ్రిప్ ఉంటుంది అన్నమాట బైక్కి. కార్ కూడా ఆల్మోస్ట్ ఎస్యూవీ అలాంటివి అయితే వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ టైం అయితే 9:10 అయింది. బట్ మీకు ఒకసారి వ్యూ చూడండి, అదంతా ఫాగ్లా ఉండేది, మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. అంటే 9 o'clock క్లియర్ అయిపోయింది. ఇంకా మేము పైకి వెళ్ళినా సరే సేమ్ ఇదే వ్యూ పాయింట్ కనిపిస్తుంది తప్ప అంతగా ఏమి ఉండదు చూడడానికి. సో మేమైతే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం. అండ్ ట్రక్ కూడా మీకు 2 hours ఉంటుంది. ఇక్కడ ట్రైబల్ ఉంటారు కదా, వాళ్ళకే 1 hour పడుతుందంట. అంటే మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 2 hours పట్టొచ్చు. అందుకే మీరు ఏంటంటే ఇంటి దగ్గర 2 o'clock బయలుదేరితే మీరు ఇక్కడికి మ్యాక్స్ టు మ్యాక్స్ 4:30 కల్లా రీచ్ అవుతారు. 4:30 అంటే మళ్ళీ వన్స్ పాడేరు రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విలేజ్లోకి రావాలి. రావడానికి ఒక 15 or 20 minutes పడుతుంది. అంటే 5 kilometers అబవ్ ఉందన్నమాట ఆ డిస్టెన్స్ అనేది ఆ పాడేరు దగ్గర నుంచి విలేజ్లోకి. అండ్ బైక్ మీద వస్తే మాత్రం చాలా బెస్ట్. కానీ రెయినీ సీజన్లో రాకూడదు, వింటర్ సీజన్లో వచ్చినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే రోడ్ కూడా చాలా బాగానే ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా వరకు ఒక 70% చాలామంది డ్రైవ్ చేసుకుని వచ్చేవచ్చు. నేను ఇందాకలా చూశాను, హోండా యాక్టివా కూడా డ్రైవ్ చేసుకుని వెళ్ళారు. అంటే అయినా ఎంతవరకు ఉందో చూపిద్దాం అనుకుంటున్నాం కానీ బట్ ఇప్పుడు వెళ్ళినా వేస్తే. ఈ ప్లేస్ బదులు ఇంకేదైనా ప్లేస్ ఉంటే అది ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాం. నైట్ స్టే చేద్దాం అనుకున్నాం కానీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ డ్రెస్సెస్ అవి ఏం పట్టుకోలేదు. సో మేము ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోతాం. అండ్ మీకోసం మళ్ళీ ఒకసారి వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. టైం లాప్స్ పెడదామన్నా సరే స్కై చూసారా ఎంత క్లియర్గా ఉందో. టైం లాప్స్ ఇందాకలు పెట్టాను కానీ సరిగ్గా రాలేదు.
క్యాంపింగ్ వేసుకుంటే మాత్రం ఇది మంచి బెస్ట్ లొకేషన్. అంటే లోకల్ వాళ్ళని అడిగాం, ఇక్కడ నైట్ టైం క్యాంపింగ్ వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదని అడిగాం. బట్ ప్రాబ్లం ఏమి ఉండదు అంటున్నారు. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు అయితే ఒకరు టెంట్ వేసుకొని ఆల్రెడీ ఉన్నారు, నేను అది క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఎనిమల్స్ ఏమైనా ఉంటాయా, నైట్ టైం ఏమైనా ప్రాబ్లం అవుతుందని అడిగాను, అది కూడా ఏమి లేదని చెప్పారు. అండ్ నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారు కదా, యాక్చువల్లీ అదంతా మీకు మేఘల్లాగా అది ఫామ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. అది యాక్చువల్లీ ఎవ్రీడే ఏంటంటే 11:30 వరకు ఉంటుందట. బట్ ఈరోజు ఏంటంటే మా బ్యాడ్ లక్ ఎండ్ వచ్చేసింది, అవంతా క్లియర్ అయిపోయింది అనమాట. మేము ఒకసారి 3 o'clock వరకు వెయిట్ చేస్తాం. మేబీ వెయిట్ చేసిన తర్వాత మేబీ అవి తిరిగి ఏమైనా ఫామ్ అయితే మళ్ళీ వెళ్తాం అనమాట. అంటే మెయిన్ వ్యూ పాయింట్ కాకుండా బిఫోర్గా ఒక వ్యూ పాయింట్ చూసాం, అక్కడికి వెళ్ళి కవర్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ ఇవి ఫామ్ అయితే, లేదు అంటే లేదు. యాక్చువల్లీ ఈ ట్రిప్ అనేది ఫెయిల్ అయిపోయింది కదా, వ్యూ పాయింట్ అనేది లేదు కదా. అయితే మేము ఇక్కడ ఒక ప్లేస్ చూసాము, అక్కడ కూర్చొని సెల్ఫ్ కుకింగ్ చెప్పాను కదా, అది ఇక్కడ సెల్ఫ్గా కుక్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ రోడ్ ట్రిప్ ఉందని కదా 3 days, అది క్యాన్సిల్ అయిపోయింది, వెదర్ బాగాలేదు కదా. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఒక ట్రయల్ రన్ లాగా అలా కుక్ చేసుకుంటున్నాం. అండ్ మీకు టైం ల్యాప్స్ పెట్టాను కదా, అదే యాక్చువల్ వ్యూ పాయింట్ వచ్చి ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్ ఒకరి క్లిప్ అనేది నాకు షేర్ చేశారు. సో నేను వీడియోలో యాడ్ చేసుకుంటాను, ఓకే అన్నారు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్ వ్యూ పాయింట్ వచ్చేసి. ఇదే మేము మిస్ అయిపోయినది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఏదో పాల సముద్రంలా కనిపిస్తుంది అన్నమాట ఆ పైనుంచి చూస్తే. యాక్చువల్లీ ఇప్పుడైతే 3:20 అయ్యింది. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈరోజు బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల అది ఇంకా ఫామ్ అవ్వలేదు. యాక్చువల్లీ మేము 3:20 వరకు వెయిట్ చేస్తాం, మేబీ ఫామ్ అయితే మళ్ళీ ట్రక్ చేసి వెళ్ళి చూపిద్దామని. బట్ ఆప్షన్ లేదు. అంటే నెక్స్ట్ టైం అయినా వచ్చి ఇది కవర్ చేయాలి ఏదో విధంగా. ప్లేస్ అయితే మాత్రం సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట వ్యూ. అంటే 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ది జస్ట్ నార్మల్ది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి బాగా హైయెస్ట్. దానికి వెళ్దాం అనుకున్నాం ఒకవేళ ఈ మేఘాలు అనేవి ఫామ్ అయ్యి ఉంటే, బట్ అది మిస్ అయిపోయింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం మిస్ అవ్వకుండా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి మీకు వీడియో అనేది మీకు చూపిస్తాను తీసి. లేదు అంటే ఇన్ కేస్ మీరు ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. నెక్స్ట్ టైం అయితే మిస్ అవ్వకుండా ఈ లాగ్ అనేది కంప్లీట్ చేస్తాను. అండ్ దియోమల్లి ఒకటి ఇదొకటి ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. కొంచెం వ్యూ పాయింట్ అనేది వీడియో తీయడానికి అయ్యింది, కానీ యాక్చువల్లీ పైనుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట, అది మిస్ అయిపోయింది. అండ్ నవంబర్ ఎండింగ్లో కానీ దియోమల్లి ఒకటి ఇదొకటి మళ్ళీ కన్ఫామ్గా ఈ 2 రైడ్స్ అనేవి కంప్లీట్ చేసి కంప్లీట్ లాగ్ అనేది మళ్ళీ అప్పుడు చేస్తాను. అండ్ ఈ లాగ్ అయితే మాత్రం ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.